వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ క్లాస్ ద్వారా మనం సోషియాలజీకి సంబంధించి బంధుత్వం అనేటువంటి కిన్షిప్ టాపిక్ని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అలాగే సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అని అనుకునేటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి ప్రిపరేషన్కి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటి టాపిక్. సో మీరు మీ ఇంటి వద్దనే ఉండి ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది లైవ్ ద్వారా. ఈ లైవ్ క్లాసెస్ వినడంతో పాటు మీరు లైవ్ మిస్ అయినా ఒకవేళ లైవ్ని మళ్ళీ చూడాలనుకున్నా మీకు రికార్డెడ్ మోడ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మీకు మెటీరియల్స్ అలాగే వీటితో పాటు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. సో బంధుత్వము కిన్షిప్ అని అంటున్నాం. సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి బంధుత్వం అనేది ఒక ముఖ్యమైనటువంటి టాపిక్. సో బంధుత్వం అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటే బంధుత్వం అనేది వివాహం మ్యారేజ్ ద్వారా అలాగే దీంతో పాటు ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ ద్వారా బంధుత్వం కిన్షిప్ అనేది ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో బంధుత్వం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సముదాయాలలో కూడా రిలేషన్స్ కిన్షిప్ అనేది ఉన్నది, కొనసాగుతూ ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. బంధుత్వానికి సంబంధించి బంధుత్వం అనేటువంటి అంశానికి సంబంధించి సామాజిక శాస్త్రవేత్తలు సోషల్ సైంటిస్టులు ఏం చెప్పారు అని అంటే ఈ బంధుత్వం అనేది అల్లికలతో ఉంటుంది అని చెప్పారు. సో బంధుత్వం అనేది బంధుత్వాల అల్లిక అనేది గా చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు అని అంటే సోషల్ సైంటిస్టులు ఈ విషయాన్ని సామాజిక శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా బంధుత్వానికి సంబంధించి ఇక్కడ మానవ సంబంధాలు ఉంటాయి. ఈ మానవ సంబంధాలన్నీ కూడా సాలెగూడు లాగా అల్లుకొని ఉంటాయి. ఈ మానవ సంబంధాలకి సంబంధించి సమాజంలోని అన్ని అంశాలను కూడా ఏది డిసైడ్ చేస్తుంది అని అంటే మానవ సంబంధాలకి చాలా కారణమైనటువంటి బంధుత్వం అనేది డిసైడ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ సమాజంలోని అన్ని అంశాలకి సంబంధించి బంధుత్వం అనేది డిసైడ్ చేస్తుంది అని అంటున్నాం. ఈ బంధుత్వం అనేది వివాహం కానీ కుటుంబం కానీ జాతి మతము ఇలా అన్ని అంశాలలో కూడా కీలకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయాలి. ఇక నెక్స్ట్ ఈ బంధుత్వానికి సంబంధించినటువంటి అంశం మనకి వ్యక్తుల మధ్యన ఉండేటువంటి అంశం. బంధుత్వం అనేది ఎవరి మధ్యన ఉంటుంది అని అంటే వ్యక్తుల మధ్యన ఉంటుంది. సో ఈ వ్యక్తుల మధ్యన ఉండేటువంటి బంధుత్వానికి సంబంధించి ఇక్కడ ఈ వివాహం అనేటువంటి అంశంలో సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వివాహం చేసుకున్నప్పుడు ఎవరు వారి బంధువులు అనేటువంటి అంశం వారికి సంబంధించి నిర్ణయించబడుతూ ఉంటుంది. సో అమ్మాయి తరపున అలాగే అబ్బాయి తరపున వివాహ ప్రక్రియ ద్వారా ఏకమైనప్పుడు వీరికి సంబంధించి అటు ఉన్నటువంటి వారు అలాగే అమ్మాయి సైడ్ ఉన్నటువంటి వారు అంతా కలిపి బంధువులుగా మారుతారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఈ బంధుత్వానికి సంబంధించి దీనికి నిర్వచనాలు ఉన్నాయి. బంధుత్వాన్ని వివిధ రకాలుగా నిర్ణయించడం జరిగింది, నిర్వచించడం జరిగింది. సో ఇలా ఈ బంధుత్వం అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, గుర్తించాల్సి ఉంటుంది నిర్వచనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అయితే ఈ బంధుత్వం అనేటువంటి పదాన్ని మొదటిసారి ఎవరు ఉపయోగించారు అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి పేరేంటి అంటే హెన్రీ మెయిన్ అనే అతను మొదటిసారి ఈ బంధుత్వం కిన్షిప్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించడం జరిగింది. ఎక్కడ ఉపయోగించారు దీన్ని, ఎప్పుడు ఉపయోగించారు అంటే 1861లో ఆన్సెంట్ లా అనేటువంటి గ్రంథంలో ఈ బంధుత్వం కిన్షిప్ అనేటువంటి పదమును గురించి మొదటిసారి ప్రస్తావించారు. ఎవరు మొదటిసారి దీన్ని ప్రస్తావించారు అని అంటే హెన్రీ మెయిన్ పేరుని గుర్తించాలి. మరి బంధుత్వానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ని ఎవరు విశ్లేషించారు అని అడుగుతారు. అలా పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మనం చెప్పాల్సింది మెక్లెనన్ ఎప్పుడు అనంటే 1865లో దేని ద్వారా దీని గురించి ప్రాముఖ్యతను చెప్పారు కిన్షిప్కి సంబంధించిన ఏంటంటే ఇది ప్రిమిటివ్ మ్యారేజ్ అనేటువంటి దానిని ద్వారా కిన్షిప్కి బంధుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకతను ఇంపార్టెన్స్ని
చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు అని అడిగితే మనం చెప్పాల్సినటువంటిది మెక్లెనన్. ఎప్పుడు అని అంటే 1865 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ బంధుత్వానికి సంబంధించినటువంటి టాపిక్ ఇదంతా కూడా జస్ట్ మనం పరిచయంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి క్లాసెస్ మీకు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఈ క్లాస్ని చెప్పాను. సో ఇలా మీకు లైవ్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. దీనికోసం మీరు రిజిస్టర్ చేసుకోండి ఐకాన్ ఇండియా యాప్ ద్వారా. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్రింద ఇచ్చే నెంబర్ ద్వారా మీరు డౌట్స్ని అడిగి క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ కాంటెంట్ని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.